భారతం. అశోకుని ప్రచండ సేనా వాహినికి అడ్డు నిలిచిన ఆకతాయి ఎవరిని? కళింగ దేశం దోపిడీకి తెగించిన బందిపోట్లను నిలువరించే ఆదిశక్తిని. అశోక సమ్రాట్ విజేత వినలేదా? అయ్యో రామ, విజేతలెవరో తేల్చవలసింది కాలమేనని మీ నరహంతకు తెలియదా? పిట్ట కొంచెం కోత ఘనం. అడ్డు తొలగు. ఆహా, అంత తేలిక కాదు. మా కళింగ నేలల్లో పిరికి పాళ్ళు లేవు. ఏమన్నావు? పసి మొగ్గ వాచాలి, నీ పేరు? అయ్యో రామ, పేరును పిలిచి పేరడుగుతున్న మీ అమాయకత్వానికి జాలేస్తున్నది. ఓ వాచాలి, పేరుకు తగ్గ పిల్లవి, అల్పాయుష్కురాల. ఎందుకు అడ్డు నిలిచినావు? ఏ సంపద కోరి మీ ప్రభువు మా దేశంపైకి దండెత్తి వచ్చాడో ఆ మా సంపద ఏనాటికి మీ అధీనం కాదని చెప్పాలని అడ్డు నిలిచాను. అంటే? నా వెంట రండి. మా ఇంట నిండిన సిరులు తరలించడం సాధ్యమైతే తన్నుకు పొండి, చేత కాకుంటే తిరిగిపోండి. మీ నివాసము అదో ఆ వీధికి కుడివైపుగా మరలి 10 బారలు సాగి ఎడమవైపు మళ్ళీ 4 అడుగులు వేసి వేసి అడ్డు వచ్చే అగడ్త దాటి ప్రక్కకు చూస్తే ఆగుపించే ఆ సువిశాల సుందర సుమనోహర సౌదరాజమే మా ఆవాసం. అచ్చటుకు మీ రాజు రాగలడా? చూడ సాహసించగలడా? ఏ అందుకు మేము తగమా? సామాన్యుడైనా సమ్రాట్ అయినా మా ఇంటి ముంగిటి తల వంచవలసిందే. రండి. రండి. ఇటేనా? అయ్యో రామ, మా ఊరు మా ఇల్లు నాకు తెలియదా? ఇటు పదవయ్యా. అయ్యో రామా, మళ్ళీ ఆగేవే? ఇదే నేను చెప్పిన ఆగట్ట. అడుగు జారితే ఎంతటి చక్రవర్తికైనా బురద అంటుతుంది. పదా పదా. ఇదే మా ఇల్లు, రా. అయ్యో రామా, బొప్పి కట్టిందా? నేను చెప్పేగా, తల వంచు, రా. అయ్యో రామ, ఇదేనా నీవు చెప్పిన అగణితైశ్వర్య మణిశోభిత నివాసము? ఇదేనా నీవు చెప్పిన సువిశాల సుందర సౌధాంతర్భాగము అని చెప్పిందా? ఎవరు బాబు నీవు? అయ్యో రామ, ఈయన కళింగని మింగడానికి ఎగబడి వచ్చిన అశోకుని మెకాలలో ఒక మేకం. వాచాలి, ఏమిటా కొంటె మాటలు? వెళ్ళి ఆ వచ్చిన వారికింత తినటానికి ఏమైనా ఉందేమో పట్రా. అయ్యా, ఆ చిలిపి దాని మాట తీరే అంత పట్టించుకోకు. నా భర్త దేశం కోసం బలైనారు. ఎదిగే పిల్లను తరగని అకచాట్లను నా కర్మకు వదిలి నన్ను దిక్కులేని దాన్ని చేసి చావవద్దని చెప్పించి పోయారు. ఇదే మా గతి నాయనా. నేతలు మారినా మా తలవ్రాతలు మారలేదని, తరతరాల మా వెతలు తొలగలేదనటానికే అలా అని ఉంటుంది. ముప్పొద్దుల పస్తులతో గడిచే బ్రతుకుల చితుకుల బ్రతుకులు మావి. కాలం గడిచిన కాలదోషం పట్టది
నిష్ఠ దరిద్రులం మేము. దోచుకుపోవటానికి మా దగ్గర ఏమున్నది నాయన? పరచుకున్న ఈ దారిద్ర్యం తప్ప. చరిత్ర చదివే ఉంటావు. ఏ చక్రవర్తి పాలనలో ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో మనగలిగారు? ఏ ప్రభువు అన్నార్తులకు ఇంత అన్నం పెట్టాడు? ఏ మహారాజు గూడు లేని నిరుపేదలకు ఇంత నీడ కల్పించాడు? ఏ సమ్రాట్ చింకిపాతల చివికి బ్రతుకులకు ఇంత గుడ్డ కప్పి ఆదరించాడు? యుగ యుగాల చరిత్రలో ఒక్క రామరాజ్యం తక్క ఎవరి పాలన మనం చెప్పుకుంటున్నామో నీవే ఆలోచించు నాయనా. మీ చక్రవర్తికి బడుగు జీవుల అగచాట్లు ఎరుక చెప్పు. కాలే కడుపులకు ఇంత కూడు పెట్టమని నచ్చ చెప్పు. బలవంతుడైనంత మాత్రాన శక్తిహీనులను హింసించవద్దని వినచెప్పు. ప్రాణాధికమైన పరుల స్వాతంత్రాన్ని కబళించవద్దని మరీ మరీ చెప్పు. కన్న తల్లి వంటిపై వస్త్రాల వంటివే ఎవరి రాజ్య పొలిమేరలైనా అవి చెరపడం పరాయి తల్లుల్ని వివస్త్రల్ని చేయడంతో సమానమని హితవు చెప్పు. మానవ రక్తం మరిగి మానవత్వానికే మచ్చ తేవద్దని ఈ అనాథ మాటగా చెప్పు. అందరికీ ఆత్మగౌరవం ఉంటుందని, అది అందరికీ సమానమేనని చెప్పు. ఇంతకీ నీ పేరు అడగలేదు. ఎవరు బాబు నీవు? అశోకుణ్ణి. అయ్యయ్యో, తెలియక ఇంతసేపు అతిగా మాట్లాడాను. ఏమీ అనుకోకు చక్రవర్తి. లేదమ్మా, ఇంతకాలం పగబట్టిన నాగులా పడగెత్తిన కెరటంలా నా ఉనికి సాగింది. చీకటిలో మసక జీవితం గడిపాను. ఒంటరిగా జీవించాను. నా కన్న దేవతకు జరిగిన అవమానాలకు పరాభవాలకు ప్రతికృతి చేయడమే పరమావధిగా భావించాను. కానీ ఈనాడు పండిన నీ పలుకుల్లో జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను. పేదరికం పేరుకుపోయిందని, అంతరాలు అంతకు మించిపోయాయని, దీనత్వం హీనాతిహీనంగా విస్తరించిందని, అనాచారాలు అత్యాచారాలు అమానుష విధానంలో సమాజానికి సిగ్గు తెస్తున్నాయని, స్వార్థం దేశ ప్రగతిని దిగమింగుతోందని తొలిసారిగా తెలుసుకున్నాను. దేశాన్ని సమైక్యపరచడమే కాదు, అది సర్వులకు సమభోజ్యంగా శ్రేయోరాజ్యం చెయ్యాలన్న నా భావి కర్తవ్యాన్ని గుర్తించాను. జన్మనిచ్చిన విజ్ఞాన దేవత ఆతల్లైతే, నాలో మానవత్వాన్ని మేలుకొలిపిన ఆత్మస్ఫూర్తి ప్రదాతవు నీవు తల్లి. నీ కంటి మాటున మరుగుతున్న మసకలకు ప్రాణం పోస్తానమ్మా. ఇదే నీకు నా వాగ్దానం. ఆయుధాలతో ఊరు వాళ్ళంతా ఇదే మన ఇంటి మీదకి వస్తున్నారు. ఆగండి, అడుగు ముందుకు వేయకండి. వచ్చింది చక్రవర్తి అశోకుడే కాని అతిథి దేవో భవ. ఆయన ఈ ఇంటిలో ఉన్నంత వరకు ఆయనపై ఈగ వాలనివ్వను. ఆయనకు నా ప్రాణమే అడ్డు. చెప్పాలేవే నీతిలో. చూస్తారా అమ్మా వాచాలి. అదుగో ప్రభువుల సింహనాదం. ఏదో ఆపద ముంచుకొచ్చింది. రండి, సర్వం ధ్వంసం చేయండి.
అమ్మా వాచాలి, అల్పాయుష్కురాలని నేనన్న మాట నీకు శాపమవుతుందనుకోలేదమ్మా. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.